ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 44వ అధ్యాయము 7వ చరణం. మా శత్రువుల చేతిలో నుంచి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఆమెన్. ఇక్కడ మరి దావీదు మహాభక్తుడు ప్రార్థిస్తున్నాడు. అయితే తనకు అనేకమైనటువంటి యుద్ధ సమయంలో శత్రువులు భయంకరంగా తనను మరి తనకంటే బలమైనటువంటి సైన్యము ఎదుటి రాజుల దగ్గర, ఎదుటి రాజ్యాల దగ్గర ఉన్నప్పుడు ఇదిగో నిశ్చయంగా దావీదు మహాభక్తుడు ఇదిగో సృష్టికర్త అయినటువంటి దేవుని మీద ఆధారపడి మా శత్రువుల చేతుల నుంచి రక్షించువాడవు నీవే అనేటువంటి ఇదిగో వాగ్దానాన్ని ఇదిగో దావీదు మరి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే తను మరి ఇదిగో యెహోషువతో అంటాడు కదా, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడయ్యిందునని వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని దావీదు గుర్తు చేసుకుని ఇదిగో ప్రార్థిస్తున్నాడు. అవును, ఎందుకంటే మనకంటే మన సమస్య చాలా పెద్దదిగా ఉండొచ్చు, నీకున్న ఆర్థిక సమస్య చాలా పెద్దదిగా ఉండొచ్చు, నీకున్న అనారోగ్య సమస్య చాలా పెద్దదిగా ఉండొచ్చు, నీకున్నటువంటి కోర్టు సమస్య పెద్దదిగా ఉండొచ్చు. అయితే వాటన్నిటికంటే గొప్పవాడు మన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యమైన దేవుడు జీవము కలిగిన వాడు, సజీవుడు, సర్వోన్నతుడు. ఆయన నిరంతరం మనతోనే నడుస్తానని దేవుడు మనతో వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఇటువంటి ప్రార్థన చేస్తామో మన శత్రువులు మనం చూసి భయపడదు. ఎందుకంటే ఇదిగో శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. దాన్ని బంధించడానికి, విడుదలను ప్రకటించడానికి, దాన్ని జయించడానికి, దాన్ని ఓడించడానికి ఇదిగో దేవుడు మనకు ఆ కల్వరి శిలువలో తను మరణించినప్పుడు ఇదిగో తన నిశ్చయంగా తన యొక్క పాదముల కింద ఆ యొక్క అపవాది తలను తుత్తినీళ్ళుగా చేసినట్టుగా మనం లేఖన భాగం ద్వారా గమనించవచ్చు. కాబట్టి మనం ముందట ఎటువంటి శత్రువు ఉన్నా వాటి నుంచి విడుదలిచ్చేవాడు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని ఉంటామో అప్పుడు మనం నిశ్చయంగా విజయాన్ని చూడగలం. ఎందుకంటే ఇదిగో మరి దేవుడు అంటారు కదా, ఎటువంటి శ్రమైన ఇరుకైనా మనల్ని శోధింపనిరదని. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు ఇదిగో మరి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంట. కాబట్టి నిశ్చయంగా ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే వాటిని మనం విశ్వాసం ద్వారా స్వతంత్రించుకోవాలి. విశ్వాసం ద్వారానే మనం స్వతంత్రించుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి అటువంటి విశ్వాసంతో కలిగి మనం ముందట ఎటువంటి పెద్ద సమస్య ఉన్నా వాటి నుంచి నిశ్చయంగా నా దేవుడు నాకు విడుదలనిస్తానని విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా మనం అటువంటి గొప్ప విజయాన్ని చూస్తామని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన నిశ్చయంగా పొందుకుందుముగాక. ఆమెన్. పరిశుద్ధ రాజ్యం గల తండ్రి, మహోన్నత మహాగణుడ, నీకు పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. అవును ప్రభా, మా శత్రువు ఎటువంటి నాయన మరి మా ఎదుట తను గొప్పగా ఉన్నప్పటికీ అయా సర్వసృష్టికర్తవు నువ్వు గొప్పవాడవు కనుక ప్రభా వారిని జయించే శక్తి సామర్థ్యాలను ప్రభా మీరు మాకు అనుగ్రహించున్నాడు. కాబట్టి అయా ఇది తండ్రి నిన్ను ఆశ్రయించి ప్రభా నీ నామంలో గద్దించి బంధించి విడుదల ప్రకటించి ప్రభా గొప్ప విజయాలను ప్రభా నిరంతరం మా జీవితంలో మేము పొందుకున్నట్టు సహాయం దయచేస్తారని, సమస్త మహిమగంత ప్రభావం మీరు పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామంలో నిశ్చయంగా ఇక ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.